హాయ్ అండి అందరికీ. జంపనవాగుకి లక్నవరం నుండి వాటర్ వస్తాయండి. వాటర్ రిలీజ్ చేశాక అవి 6 డేస్ ట్రావెల్ చేసి ఇక్కడికి రీచ్ అవ్వాలంట. అవి ఇంకా రిలీజ్ చేసినట్టుగా లేరు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక 4-5 కిలోమీటర్స్ ముందు నుంచి మనకి చాలా షాప్స్ పెట్టారండి. వంటలు చేసుకోవడానికి గ్యాస్ ఇంకా స్టవ్ కూడా రెంట్‌కి ఇస్తున్నారు. గిన్నెలు రెంట్‌కి ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా ప్లేసెస్‌లో వాటర్ ట్యాంకర్స్ పెట్టారండి. ఇది థర్డ్ టైం నేను జాతరకి వెళ్ళడం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాగు దాటి కొంచెం ముందుకొస్తే టెంపుల్‌కి వెళ్ళే దారిలో ముందుగానే మనకు డైవర్షన్ ఇచ్చారు. ఆ డైవర్షన్‌లోకి వెళ్తే అయితే జంగల్ సఫారీకి వెళ్ళినట్టు అనిపించింది. చాలా ప్లేసెస్‌లో మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టారండి. ఇంకా చాలా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సింది ఉందండి. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. పిల్లలతో జాగ్రత్త. ఇదివరకు టెంపుల్ ప్రెమిసెస్ ఎంటర్ అవ్వే ముందే మనకి ఒక గేట్ ఉండేది. ఆ గేట్ ప్లేస్‌లో అయితే మనం ఇక్కడ ఒక ఆర్చ్ చూస్తున్నాము. బట్ మా హస్బెండ్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఆర్చ్ మీద ఉన్న స్వస్తిక్ అయితే రివర్స్‌లో ఉంది అని. అది చేంజ్ చేస్తే బావుండు. అండ్ దెన్ ఒక్కసారి ఆ ఆర్చ్‌లోకి ఎంటర్ అయిపోతే మనం డైరెక్ట్ గద్దెల దగ్గరికి వెళ్ళిపోతామండి. మనకి సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలైతే ఉన్నాయండి. దర్శనం చేసుకొని డైరెక్ట్ ఎగ్జిట్ ఆర్చ్ నుంచి బయటికొచ్చేయొచ్చు. టెంపుల్ ప్రెమిసెస్ నుంచి బయటికొచ్చాక చాలా కన్‌స్ట్రక్షన్ సైట్స్ అయితే కనిపిస్తున్నాయి. చౌల్ట్రీస్ లాగా ఇంకా రూమ్స్ రెంట్‌కి ఇవ్వడానికి బిల్డింగ్స్ కనిపిచ్చాయి. ఇంకా హరిత హోటల్ కూడా కొత్తగా పెట్టారు. అండ్ ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అవుతాయి 28th కల్లా అనుకుంటున్నాను. అండ్ అందరూ క్షేమంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై.